ఇది అర్ధ కిలో మటన్. ఇది శుభ్రంగా కడుక్కున్న తర్వాత 2 సార్లు 3 సార్లు దీంట్లోకి కాస్త చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు వేసుకున్నాము. స్టవ్ మీద ఉడికించుకుందాం. 1/2 kg మటన్లోకి 1 టమాటా, ఆనియన్స్, తెల్లగడ్డలు, అల్లము, కొత్తిమీర ఇవన్నీ వేసి మిక్సీలో ఆడించుకుంటాం. ఒక ప్యాన్లోకి ఒట్టిమిరపకాయలు, చెక్క, ధనియాలు, లవంగాలు ఇవన్నిటిని కొంచెం దోరగా వేయించుకొని మిక్సీ పట్టుకుంటాము. యాలక్కులు, ఇలాచీ అంటారు. ఇది పెట్టుకునేదానికి జీలకర్ర, ఆవాలు ఆయిల్లో వేసుకున్నాము. ఆనియన్స్, బిర్యానీ ఆకు వేసి కరివేపాకు వేసి చాలా 12 విజిల్లో పెట్టింది. చాలా మెత్తగా అయిపోయింది. మిక్సీలో ఆడించి పెట్టుకున్న మసాలాని మనం దీంట్లోకి పోస్తున్నాం. ఇప్పుడు టమోటాలు వేసుకుంటాము. ఉడికించేటప్పుడే పసుపు కొంచెం వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కాస్తంత అన్నీ వేసిన తర్వాత ఇలా కలిదిప్పుకోవాలి. ఉప్పు కొంచెం. ఇలా ఈ మసాలా అంతా పచ్చివాసన పోయి బాగా బాయిల్ అయ్యే వరకు ఒక 5 to 10 minutes మనము ఇలాగే మూత పెట్టేస్తాం. పెట్టుకున్న కుక్కర్లో ఆ ముక్కలు దీంట్లోకి వేసేసినాము. మళ్ళీ మూత పెట్టేస్తాం. ఇంకా కూర ఆల్మోస్ట్ ఇంకా అయిపోయింది. దించేస్తున్నాము. దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేస్తాం. కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసేస్తాం. మా అన్నం ఆకలిస్తుంది. ఇంకా బగారా రైస్, నల్లి బొక్కల కూర, ఎర్రగడ్డ, నిమ్మకాయ పిండుకొని ఇంకా తింటే బా